చాలా ఫొటోస్ కూడా ఇక్కడ పెట్టారు కదా, ఒక్కసారి మాకు కొంచెం ఈ ఫొటోస్ గురించి చెప్తారా? ఫస్ట్ కృష్ణరాజు గారు గెలిచాక 2001లో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఇచ్చారు కదా, అప్పుడు అది లండన్ ఎంబసీలో. ఇప్పుడు కపిల్ సిబాల్ గారు అని కాంగ్రెస్, ఆయన బ్రదర్ అక్కడ లండన్లో మన ఇండియన్ ఎంబసీ ఆయన. అప్పుడు ఆయన ఫస్ట్ ప్రసంగం అనమాట, మినిస్టర్ అయ్యాక వెళ్ళి మొదటిసారి మంత్రి అయిన తర్వాత అది ఏమో డిఫెన్స్ మినిస్టర్గా. ఇప్పుడు వాజ్పేయి గారితో ఆయన, అసలు వాజ్పేయి గారికి ఎంత ఇష్టమో. ఫస్ట్ కృష్ణరాజు గారు బీజేపీలో దత్తాత్రేయ గారు వీళ్ళందరూ మీరు రావాలి కృష్ణరాజు గారు అడిగినప్పుడు వాజ్పేయి గారిని కలవాలి అంటే వెళ్ళారంట. ఆయన అన్ని చాలా సరదాగా జోక్గా మాట్లాడారు కదా. అందరూ మీ వెంట పడుతూ ఉంటే మీరెందుకు మా వెంట పడుతున్నారు అన్నారంట. అంటే ఆయన హీరో కదా, ఫ్యాన్స్ అందరూ. అంటే మా వెనక వేలల్లో పడతారు, మీ వెనక అయితే కోట్లలో పడతారు కదా అన్నారంట కృష్ణరాజు గారు. అలా అంత కృష్ణరాజు గారు అంటే అంత ఇష్టం. వాజ్పేయి గారికి ఎంతైతే ఇష్టమో మోడీ గారికి, అంతకు ముందే మోడీ గారికి కృష్ణరాజు గారికి బాగా ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా చాలా ఇష్టం. మంచి ఫ్రెండ్గా చూసేవారు మన మోడీ గారు, చాలా ఇష్టం. అలాగే అందరికి ఇష్టమైన ఫోటో ఒకటి ఇక్కడ అది రాధేశ్యామ్. మేము ఇటలీలో కదా షూటింగ్, అప్పుడు తీసిన ఫోటో అనమాట. వాళ్ళిద్దరు అలా ఇద్దరు సేమ్ ఫోటో ఎంత చక్కగా ఉన్నారంటే అసలు ఫ్యాన్స్ ఆ ఫోటో చూస్తే అసలు చాలా అందరూ చాలా ఇష్టం. అక్కడ మీరు కూడా కనిపిస్తున్నారు. మేము మొగల్తూరులో అప్పుడు స్వచ్ఛ భారత్ ఇవన్నీ సార్ వెనకాతలే ఉండేదాన్ని కదా నేను, దాంట్లో నేను కూడా అన్ని పాల్గొనటం. మహిళా దినోత్సవం రోజు మీరు ఫోటో చూడండి, ఎంత సపోర్ట్ గా ఉన్నారనేది అర్థమవుతుంది. ఎంత చక్కగా సపోర్ట్ ఇస్తున్నారు అనేది. పొలిటికల్ గా ఇంట్లోనే కాదు, పొలిటికల్ గా కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. ఈ మహిళలందరికీ ఆదర్శం అనుకోవచ్చు. అది అమిత్ షా గారు ఆయన ఎప్పుడు కూడా కృష్ణరాజు గారు అంటే చాలా రెస్పెక్ట్. అంటే ఢిల్లీలో అందరు ప్రతి ఒక్కరికి కృష్ణరాజు గారు అంటే అసలు కృష్ణరాజు గారు అని ఎవరూ పిలిచేగారు, అందరూ రాజోజీ అనేవారు. రాజోజీ. మన అమిత్ షా గారు అవనియండి, ఇంకా మా రాజ్నాథ్ సింగ్ గారు అయితే ఇద్దరు కూడా అన్నదమ్ముల బాండింగ్ అనమాట. అంత ఇష్టం ఇద్దరికి. ఈ రోజుకి కూడా ఎవరు వెళ్ళినా అడుగుతూ ఉంటారంట, ఎలా ఉన్నారు ఫ్యామిలీ అందరూ బాగున్నారా. ఒక్క విషయం పొలిటికల్ గా మనం చూసుకున్నా కూడా ఎందుకు బీజేపీని చూస్ చేసుకున్నారు? ఆ సిచ్యువేషన్ లో కూడా ఎక్కువ తెలుగు స్టేట్స్ లో బీజేపీ ఎక్కువ లేదు, కాకపోతే బీజేపీని ఆయన అప్పుడే చూస్ చేసుకోవడం, నేషనల్ లెవెల్ ఆ లీడర్స్ తో ఆయన ఇంటరాక్ట్ అవుతూ ఉండడం ఎందుకు? అప్పుడు మీకు ఏమైనా తెలుసు? ఆయనకి బాగా ఇష్టం అండి వాజ్పేయి గారిని, బాగా ఆయన వాచ్ చేస్తూ ఉండడం, ఆయన లీడర్షిప్ అదంతా చాలా ఇష్టం. దాని మీద మా దత్తాత్రేయ గారు వీళ్ళంతా ఫ్రెండ్స్ కదా. తర్వాత ఏమో మన ఆయన విద్యాసాగర్ రావు గారు వీళ్ళంతా వచ్చి మీరు వస్తే బాగుంటుంది, తెలుగు రాష్ట్రాల్లో అప్పటికి బీజేపీ లేదు కదా, మీకు ఫ్యాన్స్ అభిమానులు ఎక్కువ కృష్ణరాజు గారు, అటు తప్పకుండా మనం బీజేపీని బలోపేతం చేయాలి అంటే మీరు రావాలి అన్నారు. అలాగే ఆయన కాకినాడ వెళ్ళి, అప్పుడు కాకినాడ స్టేట్లో ఫస్ట్ వచ్చారు ఆయన, 60,000 మెజార్టీ వచ్చింది. 1 year తర్వాత అప్పుడు మళ్ళీ ఎలక్షన్ వచ్చాక కాకినాడ నుంచి మళ్ళీ మా వెస్ట్ గోదావరి వెళ్తే 1,60,000తో అక్కడ గెలిచారు. అసలు 2 రాష్ట్రాల్లో కూడా మోడీ గారు ఎప్పుడు అనేవారు, నువ్వు అక్కడ వెళ్ళి 4 గెలిపించావు, అక్కడ 4 ఎంపీలు కదా అప్పుడు వచ్చే కృష్ణరాజు. అప్పుడు కమలం అంటే అసలు మామూలుగా కమలం అంటే తెలియని వాళ్ళంతా కృష్ణరాజు గారు గుర్తుకేస్తాం అనేవారు. వాళ్ళు మీరు దేనికమ్మా ఓటేస్తారు అంటే కమలం అనేవారు కదా, కృష్ణరాజు గారు గుర్తుకేస్తామండి అనేవారు. అలాగే ఆ రోజులు అంత బాగా అక్కడ మెయిన్ అక్కడ ఆయన పునాది వేశారు బీజేపీకి. ఇప్పటికీ కూడా ఆ రెండు జిల్లాల్లో కూడా, ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రాణం ఇచ్చేస్తారు ఈ రోజుకి కృష్ణరాజు గారు అంటే. మేము అది మా బిలా షూటింగ్ అంతా 25 days అంతా కూడా మలేషియాలోనే చేసాం వెళ్ళిపోయి. మొత్తం కృష్ణరాజు గారు 4 కుక్కులు కూడా తీసుకెళ్ళిపోయి ప్రతిరోజు ఎవ్రీడే షూటింగ్ అందరికి అక్కడే భోజనాలు. ఒక రోజు అయితే షూటింగ్ అందరికి బిర్యానీ చేసి నేను పెట్టాను. అందరూ ఈ రోజు వాళ్ళందరికీ అదొక మెమరీగా ఉంటుంది, ఆ రోజు ఎంతో టేస్ట్గా తిన్నామమ్మా అని.
అంత బాగా ఆయన దగ్గరుండి సో అక్కడ మీ చేతి వంట లేకపోతే కృష్ణరాజు గారు ఉండలేరు అనుకో. స్పష్టంగా అర్థమవుతుంది అదైతే. ఆ, అప్పుడు పిల్లలు ఇంకా చిన్న పిల్లలు అక్కడ బ్రిడ్జ్ చూడండి. అప్పుడు మేము చాలా బాగా తీసాం ఆ మూవీ. బిల్లా మీకు తెలుసు కదా ఎంత అద్భుతమైన సినిమా. ఒక ఎక్స్ట్రాడినరీ మూవీ అది. మలేషియన్ కూడా అంత చూపించాక ఎంతో మంది మా మూవీ చూసాక కూడా టూరిజం ఎంతమంది చూడడానికి మలేషియా వెళ్ళారు. అవును. ఆ సినిమాలో ఎంతో బ్రిడ్జిలు అయ్యి ఎంత బాగున్నాయి మనం అనేసి అంత బాగా ఆ సినిమాని అప్పుడు. మొత్తం ఇల్లంతా అయితే మాత్రం కృష్ణరాజు గారితో నింపేశారు. ఇంకా చాలా కృష్ణరాజు గారి లెగసీ మేము ఇంకా చాలా కంటిన్యూ చేయాలండి. ఇది స్మాల్ అంతే. ఆయనకి ఏమి ఇష్టం అలా చేయాలని మా ఆయనకి అంతా. ఆయనకి మంచిగా ఇక్కడ మాకు ఒక ఫామ్ హౌస్ కూడా కట్టి అక్కడ ఆయనకి మంచిగా వేప చెట్లు అవన్నీ ఒక వనంలాగా వేసి హ్యాపీగా చెట్టు కింద అలా కూర్చొని ప్రాణాయామం చేయాలి అన్నీ ఆయన ఆలోచన ఉండేది. ఆయన ఆలోచన ప్రకారంగా చేయాలని నా ఇది అక్కడ ఒక తీసుకున్నాం అప్పుడు మేము. అది మధ్యలో కరోనా వల్ల ఆగిపోయింది అది. ఇప్పుడు ఆయనకి అదంతా చేయాలి. ఆయన లేరు అంటే ఎవరు నమ్మరండి. ఒక్కసారి కనుక మీరు కనుక ఇక్కడ చూస్తే అసలు ఆయన నిజంగా ఉన్నారు. ఇక్కడ కావచ్చు, మేడం మాటలో కావచ్చు, కళల్లో కావచ్చు, చాలా చోట్ల ఉన్నారు. ఒక్కసారి మనం వింటేజ్ కృష్ణరాజు గారిని చూద్దాం. ఇప్పుడు దాకా కూడా పొలిటికల్ గా కృష్ణరాజు గారిని చూద్దాం. ఒక్కసారి మనం వింటేజ్ కృష్ణరాజు గారిని కూడా చూసే ప్రయత్నం చేద్దాం ప్లీజ్. ఫ్యాన్స్ అందరూ లైక్ చేసే కృష్ణరాజు గారు అక్కడ ఉన్నారు. ఎవ్రీ సంక్రాంతికి ప్రతి ఒక్కరూ నాకు గిఫ్ట్ ఇస్తారు ఈ ఫోటో. ఒక్కసారి మనం చూడండి రాజుగారి దర్పం. గోదావరి జిల్లాలో కోడిపుంజులు పౌరుషాన్ని చూపిస్తాయి. ఆ గోదావరి జిల్లా మొగల్తోకి చెందినటువంటి రాజుగారి పౌరుషం చూడండి ఒకసారి, ఎంత చక్కగా ఉందో కదా. ఇంకో పౌరుషం ఇప్పుడు ప్రస్తుతం ప్రభాస్, చాలా బాగుంది. పల్నాటి పౌరుషం మూవీలో ఈ కోడి పందాలు అవి ఉంటాయి కదా, అందులో అది అనమాట స్టిల్. ఈ ఫోటో అయితే ఎవ్వరు మిస్ అవ్వకూడదు. ఈ ఫోటో ఇది అప్పుడు కృష్ణరాజు గారు వాళ్ళు సినిమాలోకి వచ్చిన టైంలో జ్యోతి చిత్రాలు వీళ్ళందరినీ కలిసారట, వాళ్ళందరిది అనమాట. ఈ ఫోటో అయితే ఎవ్వరు మిస్ అవ్వరండి. అందరూ ఆర్టిస్టులు ఉన్నారు. బాలకృష్ణ గారు, మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, కృష్ణ గారు అందరూ ఉన్నారు. అందరితో కలిసి మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు. ఎంత చక్కగా ఉందో కదా కృష్ణరాజు గారు. యా, కృష్ణరాజు గారు. ఈ అవార్డు ఎప్పుడు దమ్మా? ఫస్ట్ ఇండస్ట్రీలో నంది అవార్డ్స్ ప్రకటించాక ఫస్ట్ నంది అవార్డు కృష్ణరాజు గారికి వచ్చింది అమరదీపానికి. అప్పుడు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, తర్వాత అప్పుడు గవర్నర్ అంట ఆయన, వారి చేతుల మీదుగా ఫస్ట్ నంది వచ్చింది కృష్ణరాజు గారికి ఇండస్ట్రీలో. అది అనమాట. అది తొలి నంది. ప్రకటించిన తర్వాత తొలి నంది. అవును, ఆయనకే వచ్చింది. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఎంతో ఇష్టం, ఎంతో ప్రేమగా చూసుకుంటారు మోదీ గారు. చాలా ఇష్టం. కృష్ణరాజు గారు వెళ్తా ఉంటే ఆయన ఎదురు వచ్చి తీసుకొని వెళ్ళేవారు ఎప్పుడు లోపలికి. ఆయన ఆఫీస్లో, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో అంత రెస్పెక్ట్ మోడీ గారు. రాజుజీ. సో అందరికీ తెలిసినటువంటి వింటేజ్ పిక్ ఇది, అందరికి ఇష్టమైనటువంటి పిక్. మనకి కృష్ణరాజు గారు అనేసరికి ఈ ముఖమే, ఈ చిత్రమే అందరికి కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎంత బాగుందో కదా. ఇది ఎవరైనా ఇచ్చారమ్మా లేకపోతే చేయించారు? ఓకే. మీకు పరిచయం అయినప్పుడు మీ పెళ్ళైన తొలినాళ్ళు ఏదైనా ఉన్నారు కదా సార్? అసలు ఆయన అందానికి ఆయన కళ్ళు, కర్లీ హెయిర్, అది అబ్బో అసలు. సో అందరికి ఇష్టమైనటువంటి మరో ఫోటో పెద్ద నాన్నతో అబ్బాయి. పెద్ద నాన్నతో అబ్బాయి. ఈ ఫోటో ఎప్పుడుదమ్మా ఇది? అది కూడా ఒకసారి ఇక్కడే మన ఇంట్లో తీయించింది. పెద్ద నాన్నగారు బర్త్డే రోజు తీయించిన ఫోటో అది. తర్వాత ఇవన్నీ ఇంకా ఆయనకు వచ్చిన పత్రాలు, ఇవన్నీ అభినందన సన్మాన్ పత్రాలు అన్నమాట. ఇది కూడా చాలా మందికి నచ్చేది. గుర్తుపట్టారా అందరూ? భక్త కన్నప్ప. ఇప్పుడు మరో భక్త కన్నప్ప వస్తుంది, అందులో ప్రభాస్ కూడా యాక్ట్ చేస్తున్నారు. అందులో చాలా ఆసక్తిగా చూస్తున్నారు. సో ఇది అప్పుడు భక్త కన్నప్ప చిత్రంలో ఉన్నది. నిజంగానమ్మా మొత్తం అన్ని ఫోటోల్లో కూడా చాలా బాగా నింపేశారు.